అమ్మా నాన్నల కళ్ళల్లో సంతోషం నింపాల్సిన నేను వాళ్లకు కష్టాలు కన్నీళ్లు మిగిల్చి శాశ్వతంగా దూరం చేసుకున్నాను. అమ్మా నాన్న నన్ను క్షమిస్తారు కదూ? శ్రీరామ్ డిగ్రీలో జాయిన్ అయ్యే ముందు సప్లిమెంటరీ ఫీజు కట్టమని ఫామ్ కూడా తెచ్చాడు. కానీ నేను మాత్రం వాడిని పట్టించుకోలేదు. సిరిని వాళ్ళ కాలేజీలో రోజు ఫాలో అయ్యేవాడిని. నేను మారానని నమ్మించడానికి ఎన్నో రకాల ప్రయత్నించేవాడిని. సిరి, సిరి, సిరి ఆగు, ఒక నిమిషం ఆగు, నేను చెప్పేది విను, ఆగు. సిరి ఆగురా, ఒక్క నిమిషం ప్లీజ్ రా. సిరి, ఏయ్ పిలిచేది నిన్నే, వినబడట్లేదా? వినాల్సిన అవసరం నాకు లేదు, కానీ చెప్పవలసిన అవసరం నాకుంది. ప్లీజ్, నేను మారిపోయాను సిరి. నువ్వు మారటం ఒక కళ, మారావని నమ్మటం నా భ్రమ. అది కాదు సిరి, అసలు ఏమైందంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నీ గురించి మొత్తం తెలుసు. నువ్వు చీటర్వి. ఒరే దేవుడా, నన్ను అర్థం చేసుకునేవాడు లేడురా, నన్ను అర్థం చేసుకునేవాడు లేడురా. ఇదేంటి సిగ్నల్ చాలా వీక్ అయింది? ఇదేంటి ఇది పూజ్యమైన సిరిలా ఉందేంటి? అరే నిజంగా సిరే, సిరి రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. మారిపోయానని చెప్పావు కదరా. ఎవడరా మారిపోయిన చెప్పింది? ఎవడరా? అవును, అప్పుడు అలా మారిపోయాను, ఇప్పుడు ఇలా మారిపోయాను ఏంటట? మరి నాకెందుకురా అబద్ధం చెప్పడం? అబ్బో పెద్ద ప్రతిలో మాట్లాడుతున్నావు, అడగడానికి నువ్వే అవుతావే. ఏ అలా చూస్తా భయపడతాను అనుకున్నావా? ఛీ, నువ్వు మరీ ఇంత దిగజారుతావు అనుకోలేదు. నీ తాగుళ్ళు, నీ సరదాలు, జల్సాలు ఇవన్నీ చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. జల్సాలు, అబద్ధాలు ఒకటా రెండా? చివరకు నీ కన్న తల్లిదండ్రులను కూడా. చెప్పేది ప్లీజ్ నాకేం చెప్పొద్దు. సిరి ప్లీజ్. యూ డోంట్ టచ్ మీ. గుడ్ బై ఫర్ ఎవర్. ఒక్కొక్కటిగా అన్ని బంధాలు తెగిపోయాయి. నా అనుకున్న వాళ్ళంతా నాకు దూరం అయిపోయారు. ఛీ, నువ్వు మరీ ఇంత దిగజారుతావు అనుకోలేదు.